బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలపైన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. మొదట బెట్టింగ్ యాప్స్ కేసులో 11 మంది యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, బుల్లితెర నటులపైన కేసులు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. ఆ తర్వాత మియాపూర్ పోలీస్ స్టేషన్లో విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, ప్రణీత, నేహా శర్మ, ప్రకాష్ రాజ్ ఇలా టాలీవుడ్ సెలబ్రిటీలపైన కూడా కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నిందితులుగా ఉన్న వారిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి పిలిచి విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే నేడు పంజాగుట్ట పోలీసుల ముందు హాజరు కావాల్సిన విష్ణుప్రియ తనపైన నమోదైన 2 ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై హైకోర్టులో విచారణ జరగనుంది. ఇదిలా ఉంటే ఆమె నేడు విచారణకు హాజరు కానున్నారు. కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన యాంకర్ విష్ణుప్రియ తనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టివేయడంతో పాటుగా అరెస్టు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఒకే కేసులో తనపై 2 కేసులు ఎలా నమోదు చేస్తారని ఉన్నత న్యాయస్థానాన్ని ఆమె ఆశ్రయించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలపైన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మొదట బెట్టింగ్ యాప్స్ కేసులో 11 మంది యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, బుల్లితెర నటులపైన కేసులు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. ఆ తర్వాత మియాపూర్ పోలీస్ స్టేషన్లో విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, ప్రణీత, నేహా శర్మ, ప్రకాష్ రాజ్ ఇలా టాలీవుడ్ సెలబ్రిటీలపైన కూడా కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నిందితులుగా ఉన్నవారిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పిలిచి విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ పంజాగుట్ట పోలీసుల ముందు హాజరు కావాల్సిన విష్ణుప్రియ తనపై నమోదైన 2 ఎఫ్ఐఆర్ కేసులను క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపైన హైకోర్టులో విచారణ జరగనుంది. ఇదిలా ఉంటే ఆమె నేడు విచారణకు హాజరు కానున్నారు. కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన యాంకర్ విష్ణుప్రియ తనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టివేయడంతో పాటుగా అరెస్టు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఒకే కేసులో తనపై 2 కేసులు ఎలా నమోదు చేస్తారని ఉన్నత న్యాయస్థానాన్ని విష్ణుప్రియ ఆశ్రయించారు.